హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియోలో నేను బొబ్బట్లు చేసిన అండి, నేతి బొబ్బట్లు. మా తెలంగాణలో అయితే మేము భక్ష్యాలు అంటామండి, కొందరు పోలేలు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఒకలాగా పిలుచుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను మా స్టైల్లో నేను ఎట్లా చేసిందో ఒకసారి అయితే మీరు చూడండి వీడియో. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన వీడియోని, మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేనైతే పప్పు 1 kg తీసుకున్నా అండి, శనగపప్పు. సో దానికోసం 1 kg గోధుమ పిండి, నెయ్యి తీసుకోండి కొద్దిగంత, ఇలాచీ పౌడర్ తీసుకోవాలి, బెల్లం అండి. ఏ కప్పుతో అయితే మనము శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి, మెజర్మెంట్ కరెక్ట్ వస్తుంది మనకు. సో నెయ్యి వేసుకొని అయితే మంచిగా ఈ పిండిని మొత్తం పిసుక్కుందాము. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా, మనం చపాతీ చేసుకునేలాగా కాకుండా చపాతీ చేసుకునే పిండి కంటే ఇంకా కొంచెం లూజ్గా ఉండాలండి. ఆ విధంగా కలుపుకుంటే నేతి బొబ్బట్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ భక్ష్యాలు అనే పిలుస్తాం మేము తెలంగాణలో ఉగాదికి. ప్రతి ఉగాదికి ఈ భక్ష్యాలు అంటేనే అసలు ఇట్లా నోరు ఊరిపోతుంది మాకు. మస్తు మస్తు అంటే మస్తు ఉంటాయి. సో ఈ విధంగా సాఫ్ట్గా పిండి అయితే కలుపుకొని ఒక అరగంట ముందైతే పక్కన పెట్టుకుందాం దీన్ని అయితే మనము. నెక్స్ట్ ప్రాసెస్, మనం ఒక కుక్కర్ తీసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్, కుక్కర్ తీసుకొని ఆ పప్పుని అందులో వేసుకొని వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకుందాం పప్పుని. మంచిగా ఒకసారి కడిగి వాటర్ అంతా తీసేసి నానబెట్టుకుందాము. నానబెట్టుకున్న పప్పుని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది, నానిందండి. ఇప్పుడు ఒక కప్పుకు నేనైతే 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. కుక్కర్లో వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడకబెట్టేద్దాం దీన్ని మనం. ఈ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ అండి, 4 విజిల్స్తోనే ఉడికిపోతుంది పప్పు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మూత పెట్టుకొని మనం ఇదైతే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుందాము. గిన్నెలో వేసుకొని ఒక కప్ మొత్తం కరగబెట్టుకుందామండి. ఈ బెల్లాన్ని, ఒక కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను నేనైతే. దీన్ని మొత్తం స్టవ్ మీద పెట్టుకొని మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి. దీంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మనకు బయటికి తీసుకుందాం దాన్నప్పుడు. సో ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిందండి, చూడండి ఈ విధంగా 4 విజిల్లకైతే ఈ విధంగా ఉడికిపోయింది. సో దీన్ని మనము స్ట్రైనర్లో తీసుకుందాం పక్కన. ఈ వాటర్ని పోయేలాగా ఈ విధంగా తీసుకోవాలి మొత్తము. చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో పప్పు, చాలా మంచిగా ఉడికిపోయింది పప్పు అనేది. చూడండి చాలా బాగుంది కదా. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, లేకపోతే అర్థం కాదు. ఒకసారి మంచిగా చూసి, తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసము. సో ఇప్పుడైతే ఈ బెల్లము కరిగింది కదా, దాన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. చూడండి చెత్త ఎంత బాగా వచ్చిందో, అదంతా మన కడుపులోకి పోతుండే మనం ఇట్లా చేయకపోతే. రావుతులు తగులుతుంటుంది పంటికి, అంత బాగుండదు. సో ఏ బెల్లంతో ఏ ఐటెం చేసినా సరే ఇలా చేయాలి తప్పకుండా, దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పప్పును ఏం చేద్దామంటే, ఇప్పుడు మిక్సీతో పని లేకుండా ఈ విధంగా పప్పు దువ్వ తీసుకొని గిన్నెలో వేసుకొని పప్పును ఇలా మనం మెతుక్కోవాలండి. సో వెనకట మన అమ్మ వాళ్ళు అయితే రోట్లో వేసుకొని బెల్లం వేసుకొని మంచిగా దంచుకుంటుండే పక్కన కూర్చొని. మేము తింటుండే కొద్దిగా. అరే తినొద్దురా, దేవుడికి పెట్టేదాకా తినొద్దురా అని అంటుండే మమ్మీ వాళ్ళు. సో అట్లా అవన్నీ గుర్తుకొస్తుంటాయి చిన్నప్పుడు. ఇప్పుడేమో మిక్సీలు, అన్నీ రైస్ కుక్కర్స్ అంతా ట్రెండ్ మారిపోయిందండి ఇప్పుడు అంతా. వెనకటి రోజులే లేదు ఇప్పుడైతే. సో ఈ విధంగా ఒక 10 నిమిషాలు కష్టపడితే పప్పు మెత్తగా అయిపోతుందండి. చూడండి ఎంత బాగా, ఒక్క పప్పు కూడా ఉండదు, మొత్తం ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది కదా. చూడండి ఈ విధంగా. సో నెక్స్ట్ మనము ఇది పక్కన పెట్టుకుందాం కదా, స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాన్ని. ఈ పానకాన్ని, బెల్లం నీళ్ళని పొయ్యి మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపు పొగలు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా ఇది కొంచెం బెల్లం ఉడకాలండి. అది బెల్లం ఉడకక ముందు వేస్తే ఎందుకో అది టేస్ట్ అనిపించదు. కొద్దిగా లేత పానకంలాగా ఇట్లా బబుల్స్ వచ్చేలాగా మరిగించుకోవాలి బెల్లం నీళ్ళని. సో ఇలా చేయడం వల్ల నీకు 15-20 డేస్ అయినా కూడా పాడవదండి ఈ పప్పుది మొత్తం ఇదంతా. సో ఇలాచీ పౌడర్ వేసుకున్న ఇలా మరుగుతున్న టైంలో ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలి. సో ఇలా మరుగుతున్న టైంలోనే పప్పు అనేది వేసుకుందాం అందులో. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పు అంతా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో అందరిని మెప్పించండి. మాకు కూడా ఎందుకు రాదు పని అన్నట్టు ఉండకుండా అన్నీ నేర్చుకోవాలండి మనం తప్పకుండా. రాదన్న పని రాజా పని, ఏదైనా మనం చూసి నేర్చుకుంటేనే అన్ని పనులు వస్తాయి. మనము ఏదైనా ట్రై చేయాలి.
అనుకుంటే సాధించలేదు ఏందన్నట్టు ఏదైనా చేస్తుంటేనే వస్తుంటుంది. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మధ్యలో మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఆ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటూనే టేస్ట్ అనేది వస్తుంది. ఈ పప్పు కూడా ఈ బెల్లం పప్పు అనేది కలిసిపోయి సాఫ్ట్నెస్ వస్తుంది, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది ఈ స్టఫింగ్ అయితే. సో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా. సో ఇదైతే కొంచెం దగ్గరికి వస్తుంది, గట్టిగా అవ్వడానికి ట్రై చేస్తుంది. అది దగ్గరికి అవుతున్న టైంలో మళ్ళీ కొంచెం వేసుకుందాం నెయ్యి అయితే. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సో ఇదైతే కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ పిండి కూడా మంచిగా నానిపోయింది. సో నెక్స్ట్ అయితే మనము ప్రాసెస్లోకి వెళ్దాము. పిండి కూడా చల్లారిపోయింది, ఇది పప్పు బెల్లము. సో ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకుందామండి. అది పిండి ముద్ద ఎంత తీసుకున్నామో మనం బెల్లం ముద్ద కూడా అంతే తీసుకోవాలి. సో దీన్ని అయితే మంచి సాఫ్ట్గా ఒకసారి అయితే ఇట్లా తీసుకొని ఒక పేపర్ తీసుకోవాలండి. అది కవరు, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. పైన నెయ్యి వేసుకొని ఈ గోధుమ పిండి ముద్దని అందులో పెట్టేసి కొద్దిగా ఇలా వెడల్పు అనుకొని మనం ఇప్పుడు కొద్దిగా పప్పు ముద్దను కూడా తీసుకుందాము. ఇలా అనుకొని పూరి కన్నా కొంచెం చిన్న సైజులో చేసుకొని చూడండి. ఈ విధంగా ఇప్పుడు మొత్తం కరెక్ట్గా చూడండి. ఇవి కార్నర్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా ఒక దగ్గర తీసుకొచ్చుకొని కార్నర్లు కొంచెం ఇట్లా మందం ఉంటుంది కదా, థిక్నెస్. సో అదంతా తీసేయాలి పైన, లేకపోతే ముద్దలాగా వస్తుంది, మంచిగా రాదు ఈ పోలలు అనేవి. సో ఇలా సాఫ్ట్గా నిదానంగా మంచిగా ఇట్లా చేతుని అనుకొని ఈ విధంగా కవర్ని ఒకసారి మళ్ళీ పైన కవర్ చేయాలి. చూడండి ఇలా చూపిస్తున్నాను, అలా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మంచిగా చూడండి, ఇట్లా నిదానంగా ఇట్లా అంటుంటే అదే వెళ్ళిపోతుంటుంది. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మనకి ఎన్ని చేసినా కూడా అస్సలు విసుగు అనిపించదు, చేయబుద్ధి కాకుండా ఉండదు. అసలు ఇట్లా అంటుంటే వెళ్ళిపోతూనే ఉంటుందండి పిండి. పప్పు కూడా ఇంత కూడా బయటికి రాదు, మనం మెత్తగా చేసుకున్నాం కదా పప్పుని. సో ఈ విధంగా అండి, చాలా సాఫ్ట్గా ఇలా అంటూ ఉంటే అదే వెళ్ళిపోతూ ఉంటుంది మంచిగా కవర్లో మించాలి. సో ఇట్లా అండి, ఈ విధంగా చేసుకోవాలి. ఉగాదికి భక్షాలు ఎంత మంచిగా చేస్తే అంత టాలెంట్ అన్నట్టు. మంచిగా చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది ఉగాది పచ్చడి కానీ ఏది కానీ. సో ఒక ప్యాన్ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని దానిపైన వేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూడా అంత మాడిపోతుంది, మంచిగా రాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరి కొంచెం నెయ్యి వేసుకొని పైన ఈ విధంగా ఇలా కాల్చుకోవాలండి. ఉల్టా సీదా వేసుకుంటూ ఇట్లా ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా మెత్తగా మంచిగా వస్తాయండి. ఇట్లా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేటట్టు ఉంటాయి ఇవి భక్ష్యాలు. మా తెలంగాణ వాళ్ళు పేరు పెట్టుకుంటే భక్ష్యాలు. కొందరేమో నేతి బొబ్బట్లు అంటారు, కొందరేమో పోలెలు అంటారు. సో ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా చేస్తారు, ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా పిలుచుకుంటారు. ఎట్లా చేసినా ఎట్లా పిలిచినా ఆ పేరు అయితే గదే కదండి, ఐటమ్ అయితే గదే. సో నెక్స్ట్ ఇంకొక ముద్ద అయితే తీసుకుందాము. సేమ్ అంతే, సేమ్ ఇదే ప్రాసెస్ అండి, అన్ని ఇట్లనే చేసుకోవాలి. పూరి కన్నా కొంచెం చిన్న సైజులో ఒత్తుకొని మధ్యలో మనం పిండి ముద్దను పెట్టుకుందాం. మళ్ళీ ఒకటి పెట్టుకొని మళ్ళీ సేమ్ కార్నర్స్ అన్ని ఇట్లనే దగ్గర తీసుకొని వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో కండి. చాలా ఈజీ అండి, చేస్తే సింపుల్గా అసలు ఎవరైనా చేయొచ్చండి. ఇది చాలా సింపుల్గా, అసలు ఇది చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యితో చేస్తున్నాం కదా, ప్యూర్ నెయ్యి మన ఇంట్లోనే తయారు చేస్తామండి. నెయ్యి ఎట్లా తయారు చేసుకున్నా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసి చూడండి. నెయ్యిని ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలో. మేమైతే బెరపాలు తీసుకుంటాము, దానిపైన వచ్చిన అట్టుతోని నెయ్యి చేయాలండి. చాలా బాగా టేస్ట్, అసలు ప్యూర్ నెయ్యి కదండి. మనకు బయట కొంటే కల్తీ నెయ్యి, అదంతా హెల్త్కి బాగుండదు. సో ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఎంత వాడుకున్నా ఏం కాదు, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో ఇదే విధంగా అన్ని వెడల్పుగా ఇట్లా నొక్కుకోవాలండి. అసలు సాఫ్ట్గా ఎంత కూడా చూడండి పప్పు బయటకు వస్తుందా, ఇంత కూడా పప్పు బయటికి రాకుండా గిట్లనే చేసుకోవాలి. చేయండి, చేసి చూపించండి ఇంట్లో అందరికీ, మాకు కూడా వస్తుంది అని చెప్పి. సో నేను కూడా అసలు ముందు వేరే ప్రాసెస్లో చేస్తుండే అండి, నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను. ఇది చాలా సింపుల్గా నేర్చుకున్నానండి, ఒక్కసారి ఇట్లా చూసి నేర్చుకున్నాను. నేనైతే మా ఫ్రెండ్ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను నేను కూడా. చాలా ఈజీ ప్రాసెస్, ఇట్లనే చేసుకోండి. ఇదే విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే ఉల్టా సీదా వేసుకుంటూ మధ్యలో నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి. ఇలాగే
సో ఇంతేనండి, సేమ్ సేమ్ ఇలాగే ఎన్నైనా అన్నీ చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇంకొకటైతే పెట్టుకుంటున్నా చూడండి. ఇదే విధంగా ఇలాగే చేసుకోండి అన్నీ. ఇలాగా పొద్దున్నే లేచి పూజ చేసి మంచిగా భక్షాలు చేసి ఇల్లంతా తుడుచుకొని ఇవన్నీ చేసుకొని స్నానాలు చేసి పూజలు చేసుకొని భక్షాలు పచ్చడ ఇదంతా చేసుకొని ఉగాది, అసలు ఉగాది అంటేనే కొత్త పండుగ అండి. మన తెలంగాణకి కొత్త పండుగ ఇది, తెలుగు వాళ్ళకి. సో ఇదే మన న్యూ ఇయర్ కాదండి, మనకు తెలుగు పండుగ అంటే ఇదే. తెలుగు సంవత్సరం అంటే ఇదే, తెలుగు సంవత్సరాది పండుగ అంటారు మనకి. సో న్యూ ఇయర్ అంటే అది ఇంగ్లీష్ వాళ్ళు చేసుకునే పండుగ. మనం దీన్నే మనం న్యూ ఇయర్ లాగా చేసుకోవాలండి పండగని. సో ఇదే విధంగా అన్నీ ఇలాగే కాల్చుకోండి. నేనైతే చేశాను చూడండి, ఎంత బాగా వచ్చినాయి కదండి. ఏమి అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి అయితే మనం చుంచుకొని చూద్దాం ఎట్లున్నదో. చూడండి, ఇట్లా ముట్టుకుంటేనే చునిగిపోతుందండి. చూడండి, పల్చగా, చాలా పల్చగా, అసలు ఇట్లా ముట్టుగానే ఇదైపోతుందండి. చాలా బాగా కుదిరినాయి. అందరు తిన్నారు, మంచిగా ఉన్నాయి అన్నారండి. సో మీకు కూడా నచ్చిందండి ఈ వీడియో. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే మీరు మెసేజ్ చేయండి ఇంకేమేమి కావాలో. సో అంతవరకు అయితే అందరికీ హ్యాపీ ఉగాది అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.